నమస్తే వెల్కమ్ టు డిటివి న్యూస్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఫిబ్రవరి 27వ తారీఖు నాడు ఉపాధ్యాయ మిత్రులందరూ ఆలోచించి ఓటు వేయవలసి ఉంటుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పోటీ చేసే వ్యక్తులు ఈసారి కార్పొరేట్ రియల్ ఎస్టేట్ రంగాల నుండి రావటం బాధాకరమైన విషయమని, ఉపాధ్యాయ సమస్యలు తెలిసినటువంటి విజ్ఞావంతులను ఎన్నుకొని శాసన మండలి పంపించవలసిన ఆవశ్యకత ప్రతి ఒక్క ఉపాధ్యాయునిపైన ఉందని, గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగంలో ఉంటూ ఉపాధ్యాయ సమస్యలపైన పూర్తి అవగాహన కలిగిన నాకు మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఉపాధ్యాయ సమస్యలపైన గొంతు విప్పి మాట్లాడేందుకు అవకాశం కల్పించగలరని జమ్మికుంటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ తెలిపారు. అనేక ఉపాధ్యాయ సంఘాలు మద్దతిచ్చి వారిని శాసన మండలి పంపేందుకు సంసిద్ధంగా ఉన్నాయని, ఉపాధ్యాయులందరూ ఆలోచించి ఓటు వేయాలని బీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ము రమేష్ తెలిపారు. కార్యక్రమంలో టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిలబడిన తిరుపతి టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి గుంటి ఎల్లయ్య, టీపీటీఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు మరై అవినాష్, టీపీటీఎఫ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు సిహెచ్ పోసయ్య, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి పరశురాములు, టీపీటీఎఫ్ సీనియర్ ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు శ్రీ పూల రాజమౌళి దేవానందం, సారభద్ర స్వామి, నేదురు కనకయ్య, హరికిషన్ పాల్గొన్నారు. ఉపాధ్యాయ మిత్రులందరికీ విజ్ఞప్తి, 27వ తారీఖు జరగబోయేటువంటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మీరు తప్పనిసరిగా పాల్గొనాలి. సీరియల్ నెంబర్ 4కు ఎదురుగా వై అశోక్ కుమార్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలి. ఎందుకంటే చాలా సమస్యలు మనకు పెండింగ్లో ఉన్నాయి. అశోక్ కుమార్ గారు తన 36 సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయుల యొక్క ఉద్యమాల్లో పాల్గొంటూ ఉపాధ్యాయ సమస్యలపైనే పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి, ఉపాధ్యాయుల సమస్యలపైన లోతైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి వారిని గెలిపించినట్లయితే శాసన మండలి లోపల వారు తప్పనిసరిగా ఉపాధ్యాయ సమస్యలపైన వాళ్ళు పోరాటం చేస్తారు, ఉపాధ్యాయులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తారు. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. డబ్బుల కోసమో మనదని కోసమో ఆశపడి మీ ఓటును దుర్వినియోగం చేసుకోకండి అని కోరుతూ ఉన్నాం. ఉపాధ్యాయ సమస్యలు తీర్చేటువంటి ఉద్యమ నాయకుడు అశోక్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్తే. విద్యారంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే బదులు ఈసారి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, విద్యా వ్యాపారులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా పెట్టుబడిదారులు, డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మన ఓటర్లను 5,000, 3,000, 10,000 డబ్బులు ఇచ్చి కొనుక్కొని గెలుస్తామనేటువంటి దాంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఉపాధ్యాయ మిత్రులారా, ఇవాళ పెట్టుబడి పెట్టి డబ్బులతో కొని రేపటికి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత వాళ్ళు మన కోసం పనిచేయాలనేటువంటి ఒక సత్యాన్ని గమనించి ఇవాళ విద్యారంగంలో పనిచేసి ఉపాధ్యాయ సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారిని మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఉపాధ్యాయ మిత్రులకు వినవించుకుంటా ఉన్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి బహుజన టీచర్ ఫెడరేషన్, అదేవిధంగా ఫెడరేషన్ సంఘాలు, యూటీఎఫ్, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి లెక్చరర్స్, అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్కి సంబంధించిన లెక్చరర్స్, మోడల్ స్కూల్స్, కస్తూర్బా స్కూల్స్, ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్స్ అన్నీ కలిసి 36 సంవత్సరాల ఉద్యమ అనుభవం ఉండి విద్య మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగిన వ్యక్తి వై అశోక్ కుమార్ గారికి మద్దతిచ్చి మరి గెలిపించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మిత్రులారా, ప్రభుత్వ పాఠశాలలు బ్రతికుండాలంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం చేసి నిరంతరం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల మీద పోరాటం చేసి చివరికి పోలీస్ కేసులైనటువంటి వ్యక్తి కూడా ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు నిలబడ్డ వ్యక్తులలో పరిశీలిస్తే కేవలం ఒకే ఒక్క వ్యక్తి వై అశోక్ కుమార్ అనే వ్యక్తి మాత్రమే వస్తున్నాడు. కాబట్టి మన కోసం పోరాటం చేసి విద్య బతికుండాలి, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ప్రభుత్వ విద్య అనేటువంటిది తరతరాలు అది అందుబాటులో ఉండాలి, సమానమైన విద్య ఉండాలని పోరాటం చేస్తున్నటువంటి ముందు వరుసలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎమ్మెల్సీగా వై అశోక్ కుమార్ గారిని గెలిపిస్తే ఎగువ సభలో ఈ ప్రభుత్వాలు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలను మరి ఎగువ సభలో ఉండి ప్రశ్నించి ఆ నిర్ణయాలు సరి అయిన విధానం కాదు అని తిరస్కరించి మళ్ళీ బిల్లు పెట్టించి సరి అయిన విధానం ద్వారా మరి ప్రభుత్వ పాఠశాల మనుగడ కోసం ప్రయత్నం చేయడానికి కోసం వై అశోక్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి అతన్ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను మీ వై అశోక్ కుమార్ను కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ముందున్నాను. గత 36 సంవత్సరాలుగా టీచర్ గాను, హెడ్ మాస్టర్ గాను, ఉపాధ్యాయ సంఘ నాయకుడు గాను, చివరికి టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. అలాగే విద్యావంతుల వేదికలోనూ, విద్యా పరిరక్షణ కమిటీలోనూ, అదే సమయంలో తెలంగాణ ఉద్యమ కాలంలో మెదక్ జిల్లా జేఏసీ చైర్మన్గా కూడా పనిచేశాను. వీటి వల్ల నాకు విద్యారంగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు,
అలాగే సమాజం యొక్క సమస్యలు నాకు అర్థమయ్యాయి. పెద్దల చట్టసభలో ఏ రకంగా ఒక విజ్ఞానవంతులు పోయేటువంటి అవకాశం ఉంటుందో చర్చించడానికి అవసరమైనటువంటి పరిజ్ఞానం నేను కలిగి ఉన్నాను. అట్లాగే విద్యారంగంలో ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలున్నాయి. ప్రధానంగా సిపిఎస్ రద్దు కావచ్చు, బిల్లుల విడుదల కావచ్చు, డిఏ అట్లాగే పిఆర్సి విడుదల కావచ్చు. సిపిఎస్ రద్దుతో పాటుగా మనకు విద్యారంగంలో ఉండేటువంటి కేజీబీవి, మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళు వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్కరికి ఒకే రకమైన సమస్య ఉండడం, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానం రద్దు చేయించడము. ఇదే కాకుండా 317 జీవోకి సంబంధించి 4,000 పోస్టులకు సంబంధించి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉన్నది. మరి వీటన్నిటిని పరిష్కరింపబడాలి అని అంటే నాకున్నటువంటి అవగాహనతో చట్టసభల్లో మీ గొంతుకగా నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. అదే సమయంలో నాకు మద్దతిస్తున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారి సహకారంతో కూడా ప్రభుత్వం వద్ద పరిష్కారం కోసం వీటన్నిటిని అన్వేషించడానికి ఒక అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు ముందుకొస్తున్నటువంటి సందర్భంలో ప్రలోభాలకు మరి గురవుతున్నటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఎవరు ఎలాంటి ప్రలోభాలకు గురిగారు అనే ఒక నమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే చట్టసభల్లో మీ గొంతుకగా వ్యవహరించి తప్పనిసరిగా ఈ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం చట్టసభల్లో మీకోసం నిలబడతానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు సీరియల్ నంబర్ 4లో ఉన్నటువంటి అశోక్ కుమార్ వై అనేటువంటి పక్కకు మీరు ఇవ్వాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొకటి, మీ సంఘాలలో ఎన్ని యూనియన్లు ఉన్నాయి? ఆ యూనియన్లను మీరు సంప్రదిస్తున్నారా? దేనికోసం ఉన్నారని మీరు చెప్పగలరు? సంఘాలలో అనేక యూనియన్లు ఉన్నాయి. నన్ను టీపీటీఎఫ్ ప్రపోజ్ చేసింది, టీఎస్యూటీఎఫ్ పూర్తి మద్దతునిచ్చింది, బీటీఎఫ్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాలు, అట్లాగే మోడలు, రెసిడెన్షియల్ జేఏసీలు, దాంతో కేజీబీవి, యూఆర్ఎస్ సంఘాలు, దాంతో పాటుగా జూనియర్ కళాశాలకు సంబంధించిన సంఘాలు, రెసిడెన్షియల్ స్కూళ్ళ సంఘాలు, అదేవిధంగా డిగ్రీ కళాశాలకు సంబంధించి టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రైవేట్ టీచర్స్, ఇట్లా అన్ని రకాలైనటువంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అట్లాగే ట్రైబల్ టీచర్లు కూడా నాకు సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వీళ్ళంతా కూడా ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి సంఘాలుగా మాత్రమే నాకు ఇస్తున్నారు. ఎలాంటి ప్రలోభాలకు వీళ్ళైతే లోను గారు. దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మిగతా సంఘాల వాళ్ళు అయినప్పటికీ ఉన్న పరిస్థితులలో ఒక సరి అయినటువంటి అభ్యర్థిని ఎంపిక చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రలోభాలకు లోనయ్యేటువంటి అవకాశం ఈ సమయంలో లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.